వద్దకు వెళ్ళి వారిని ప్రార్థించండి. ఈ రావణుని పాపాలకు శిక్ష నిర్దోషులైన వారి ప్రజలకు విధించవద్దని. కానీ యుద్ధంలో ఏదైనా జరగవచ్చు. ఈ యుద్ధము అనివార్యము. అవును విభీషణ, రాముని కలిసి వారు యుద్ధము చేయుటకు మీ సహాయమునందించండి. దానివల్ల ప్రజలకు తప్పక మేలు జరుగుతుంది. కనుక తమరు శ్రీరామచంద్రుని కలిసి వారికి విశ్వాసపాత్రులుగా ఉండి జరగబోయే యుద్ధంలో తమరు వారికి సహకరించండి. నేను శ్రీరామచంద్రుడి భక్తుడనే, కానీ ఈ సమయంలో ఆయన లంకకు శత్రువు. ఆయనకు సాయపడటం ధర్మోచితమైన కార్యమేనా? అవును రాజా, మనం గ్రహించవలసినది శ్రీరాముడు లంకకు శత్రువు కాదు, రావణునకు శత్రువు. ఆ రావణుడు ఇప్పుడు ఒక విధంగా దేశద్రోహిగా మారాడు.